हेलो डियर जेंटल फ्रेंड्स, वेलकम टू ऑलराउंडर इन्फो। दिस इज गणनाथ शंकर। मैंने टिकटॉक अकाउंट भी डिलीट कर दिया है और ऐप भी डिलीट कर दी है। अभी ये मेरा एमआई का मोबाइल जो कि चाइनीज है, इसको भी मैं इसके अंदर जब खांडूंगा, मैं तेरे को भी खांडूंगा साले, ध्यान रखना चाइना, ठीक है। अरे ये कवर तो हटा देता हूँ, मैं कवर हटा देता हूँ। कवर ने अपना क्या बिगड़ा। जय श्री राम, बोलो भारत माता की जय। भारत माता की। ये देखो, अब तू भी आ जा। బాయ్కాట్ చైనా, బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్. భారతదేశం ఆర్మీ చిటికేస్తే మొత్తం చైనా గాల్లో కలిసిపోతుంది. ఇలా ఆవేశంగా డైలాగులు చెప్పే ముందు, ట్వీట్స్ పెట్టే ముందు మనం కొన్ని విషయాల్ని ఆలోచించాలి. అసలు ఈ చైనా ఏంటి, నిజంగా అంత పెద్ద తోపా? సో చైనాను చూసి నిజంగా ఈరోజు ఇండియా భయపడాలా? లేదు ఇండియానే పెద్ద తురుమా? సో ఇండియా అనుకుంటే చైనాని ఏమైనా చేసేయగలదా? సో ఇలా అంతా మాట్లాడే ముందు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సరే, చైనా ఇంతవరకు పెద్దగా ఏమైనా యుద్ధాలు చేశాడా అంటే చేశాడండి, 16 సార్లు. సో నేను చూసిన కౌంట్ వరకు ఒక 16 టైమ్స్ యుద్ధాలు చేశాడు. సో ఈ యుద్ధాలు ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళతో చేశాడంటే దీంట్లో సగానికి పైగా సో ఇంటర్నల్ యుద్ధాలు మాత్రమే. సో డొమెస్టిక్ వార్స్, వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం. సో పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కానీ, రిపబ్లిక్ ఆఫ్ చైనా కానీ, సో వీళ్ళు కొట్టుకోవడం. సో దీంతోనే సగం యుద్ధాలు గడిచిపోతాయి. సో ఇంకా మిగతా యుద్ధాలు చెప్తే పిల్ల దేశాలు, చిన్న చిన్న దేశాలతో చేసిన యుద్ధాలు, టిబెట్తో చేసింది, వియట్నాంతో చేసింది, ఇలా చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. అంత చిన్న చిన్న యుద్ధాలే. వీడేమైనా ఒక పెద్ద యుద్ధం చేశాడు, ఒక పెద్ద కంట్రీతో ఢీకొన్నాడంటే ఆ క్రెడిట్ ఇండియాకే ఇవ్వాలి. ఎందుకంటే ఇండియా మాత్రమే వీడితో ఫైట్ చేసిన ఇంతవరకు పెద్ద దేశం అని చెప్పుకోవాలి. సో యాక్చువల్గా ఇండియా చైనా వార్ అంటే మనకు గుర్తొచ్చేది 1962 వార్ని ఒక పెద్ద ట్రాజెడీగా చెప్పుకుంటాం మనం. సో ఆ యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటే బాధపడతాం. సో ఎందుకంటే చైనా గెలిచేసింది, సో ఇండియా వెనక్కి వచ్చేసింది, ఫోర్స్ని చాలామంది మన వాళ్ళని చంపేశాడు. సో అది ఒక పెద్ద ఓటమి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో 1962లో ఓడిపోయాం, మనల్ని ఓడించాడు, మనం జాగ్రత్త పడాలి యుద్ధం చేసే ముందని చెప్పి ఈరోజు కూడా చాలామంది చెప్తూ ఉండడం వింటూ ఉన్నాం. బట్ వీళ్ళందరూ ఎందుకు 1967లో జరిగిన ఒక యుద్ధం గురించి మాట్లాడట్లేదన్న విషయం నాకు అర్థం కావట్లేదు. అవునండి, 1967లో ఇంకొకసారి చైనాకి ఇండియాకి బార్డర్లో ఒక చిన్న యుద్ధం సో కంటిన్యూస్గా ఒక 4-5 రోజులు జరిగిందని చెప్పాలి. ఆ యుద్ధంలో యాక్చువల్గా ఇండియా గెలిచిందని చెప్పి చైనానే అడ్మిట్ చేశారు. సో ఇది అఫీషియల్ మీడియాస్లో కూడా ఉన్నాయి. సో మీరు హిస్టరీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. 1967లో ఇండియా చైనాని గెలిచింది. చైనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 1962 లాగా ఇండియా లేదు, విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ సో ఇండియన్ ఫోర్స్ బలాలు చాలా బలపడ్డాయి, సో ముందులాగా కాదు, ఇక మీదట ఇండియా మీద మనం యుద్ధం చేయాలంటే అది స్ట్రాటజికల్గా ఉండాలని చెప్పి అప్పట్లోనే వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసిన స్ట్రాటజీ అండి ఈ రోజుటి వరకు చేస్తున్నాడు. అసలు ఏంటి ఈ స్ట్రాటజీ? ఆ స్ట్రాటజీని ఎదిరించాలంటే ఇండియా ఏం చేయాలి, మనం ఏం చేయాలి అన్న విషయాన్నంతా ఈ వీడియోలో చూద్దాం. మీరు జనరల్గా షాప్స్కి దేనికైనా వెళ్తే అక్కడ ఒక కౌంటర్, క్యాష్ కౌంటర్ వెనకాల ఒక చిన్న కొటేషన్ పెట్టుంటారు. ఏంటంటే కస్టమర్ ఇస్ గాడ్, కస్టమరే దేవుడు అని చెప్పి మహాత్మా గాంధీజీ చెప్పిన వాక్యాలు ఇవి. సో ఆయన ఫోటో పెట్టు, లేకపోతే మహాత్మా గాంధీ అని చెప్పి వేసుంటారు. సో ఇప్పుడు చైనాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్స్ ప్రపంచంలో ఎవరంటే భారతదేశమే. సో భారతదేశం చైనాకి ఒక పెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అని చెప్పాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి, వీఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ చైనా. సో అలాంటి కన్జ్యూమర్స్ అయిన మనల్ని చైనా వాడు ఎలా చూడాలి? దేవుడిగా కదా చూడాలి. యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, సో చైనా హ్యాస్ టు డివోట్ ఇండియా. సో మనల్ని దైవంగా చూడాలి. సో చైనాలో ప్రతి చోట బోర్డులు పెట్టుకోవాలి. సో కస్టమర్స్ ఆర్ గాడ్, ఇండియన్స్ ఆర్ గాడ్ అని చెప్పి బోర్డు పెట్టుకొని మనల్ని వర్షిప్ చేయాల్సింది పోయి వాడు మనల్ని ఏం చేస్తున్నాడో ఆలోచించి చూడండి. అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం సింపుల్గా డిస్కస్ చేద్దామండి. సో చైనా వాడిని ఒకరితో ఎవరితో అయినా కంపేర్ చేయాలంటే మహాభారతం చూసే ఉంటారు, వినే ఉంటారు కనీసం. సో దాంట్లో శకుని అనే ఒక క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. సో చైనాని ఒక క్యారెక్టర్తో కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా శకునితో చేయొచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ శకుని అని కూడా చెప్పొచ్చు చైనాని. ఆ రేంజ్లో ఉంటాయి చైనా స్ట్రాటజీస్ అనేటివి. సో వీడేం చేయడండి, సో చిన్న చిన్న దేశాలని గోకడం, సో అది వీడు చేసే పని. శకుని ఎలాగైతే తన పగని తీర్చుకోవడానికి డైరెక్ట్గా తను పగని తీర్చుకోలేడు కాబట్టి సో తన పగని
తీర్చుకోవడానికి ఏ విధంగా కౌరవుల ద్వారా పగని సాధించాడో అదే విధంగా చైనా కూడా సో తమ పగని అని మాత్రం సింపుల్గా చెప్పను, వాడి ఆధిపత్యాన్ని డామినేషన్ని చూపించడానికి చిన్న చిన్న దేశాలని గోకి సో వాడిని కంట్రోల్కి తీసుకొని తద్వారా లాభం పొందాలని చూసే ఒక పెద్ద శకుని మాస్టర్ ప్లానే చైనాది. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో మీకు తెలిసిందే, సో పాకిస్తాన్ దుర్యోధనుడు లాగా సో తొడలు కొట్టి రెచ్చిపోవడం, దీని వెనకాల శకుని స్ట్రాటజీయే, చైనా స్ట్రాటజీయే. లేకపోతే ఈ సైడ్ చూస్తే, సౌత్ సైడ్ చూస్తే సో శ్రీలంకని ఒక స్ట్రాటజీగా పెట్టుకొని వాడికి భయంకరంగా అప్పులు ఇచ్చేసి సో ఈరోజు అప్పుల భారంలో శ్రీలంక కూరుకుపోయి ఉంటే దాని ద్వారా కంట్రోల్ చేసి శ్రీలంకని ఇండియాకి అగెయిన్స్ట్గా తిప్పడం. ఇప్పుడు రీసెంట్గా కూడా చూస్తే నేపాల్, సో నేపాల్ ఇప్పుడు రీసెంట్గా బలవుతుంది ఈ చైనా స్ట్రాటజీకి. సో నేపాల్ని స్లోగా మెల్లమెల్లగా వాడి మాటలతో వాడి చేతులతో లోబరుచుకుంటున్నాడని చెప్పాలి. ఒకవేళ నేపాల్ కూడా కంప్లీట్గా వాడి చేతికి వెళ్ళిపోతే వాడి స్ట్రాటజీ కంప్లీట్గా ఫలించిందనే చెప్పాలి. సరే, ఏ విధంగా మనం వాడిని వ్యతిరేకించాలి? సో బాయ్కాట్ చైనా, బ్యాన్ చైనీస్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక 2-3 రోజులుగా ఎక్సలెంట్గా స్ప్రెడ్ చేస్తున్నారు మన యంగ్స్టర్స్. సరే, ఈ బాయ్కాట్ చైనా, బ్యాన్ చైనీస్ ప్రోడక్ట్, దీనివల్ల మనం చైనీస్ పైన గెలవగలుగుతామా అన్న విషయాన్ని ఆలోచిస్తే సో ఒక చిన్న విషయం చెప్తానండి. ఎంఐ ఫోన్స్ని బ్యాన్ చేయాలని చెప్పి చెప్తున్నారు బికాస్ ఆఫ్ చైనీస్ ప్రోడక్ట్. సో షియోమి ఎంఐ ఫోన్స్ని వాడకండి, దాన్ని బ్యాన్ చేయండి, దాని యాప్స్ని కూడా డిలీట్ చేయండి అని చెప్తున్నారు. సో ఎంఐకి సంబంధించి సౌత్ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో సో ఒక ప్లాంట్ ఉంది వాడికి. సో మీరు వినే ఉంటారు, శ్రీ సిటీ అని చెప్పి తడాకి దగ్గరలో శ్రీ సిటీ అనే ప్లేస్లో ఎంఐ షియోమి మొబైల్ తయారు చేసే ఒక ప్లాంట్ ఉంది. సో ఈ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సో చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడా? సో చైనీస్ వచ్చి అక్కడ ప్లాంట్లో పనిచేస్తున్నారంటే కాదు. ఆ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు 90% ఆఫ్ పీపుల్ మన ఇండియన్సే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మహిళలని చెప్పాలి. విమెన్ ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేసేసాడు. ఇది కూడా వాడి స్ట్రాటజీలో ఒక ప్లానే. ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకురావడమే కాకుండా, ఇక్కడ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా సో అన్ఎంప్లాయ్మెంట్ని పోగొడతాననే ఒక స్ట్రాటజీతో మన హ్యూమన్ రిసోర్స్ని కూడా మెల్లమెల్లగా వాడి చేతిలోకి తీసుకుంటున్నాడు. సో ఈరోజు ఒకవేళ బ్యాన్ చైనీస్ ప్రోడక్ట్ లేకపోతే బాయ్కాట్ చైనీస్ ప్రోడక్ట్స్ అనే స్లోగన్ నిజమయ్యి ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యి చైనా ప్రోడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ మొత్తం ఇండియాలో ఆపేస్తే మన ఇండియన్సే, మన ఇండియన్ గవర్నమెంట్కి తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం గ్రహించాలి. ఎస్, నేను ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను. సో ఈ ఎంఐ ప్లాంట్ గురించి ఇలాంటివి చాలా ఉన్నాయి. గూగుల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో దాన్ని వాడు క్యాష్ చేసుకున్నాడు. రేపు ఏదైనా ఇటువంటి ప్రాబ్లం వస్తే సో మన ఇండియన్సే, ఈ ఎంప్లాయిడ్ యూత్ ఎప్పుడైతే అన్ఎంప్లాయిడ్గా మారుతారో సో ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ సిటిజన్స్కి కూడా అగెయిన్స్ట్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో జస్ట్ బాయ్కాట్ చైనీస్ అనేది ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కాదు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఈ రోజు తలుచుకొని ప్రతి విషయాన్ని ఆపేయాలంటే జరగదు. సో మనం కూడా స్ట్రాటజికల్గా వెళ్ళాలి. సో ఏం చేయాలి అసలు? ఏం స్ట్రాటజీ చేయాలంటే నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేస్తానండి. సో ఈరోజు యుద్ధం చేయాలి చైనాకి ఎదురుగా అంటున్నాం కదా. యుద్ధం చేయాలి అంటే ఒక సోల్జర్స్ మాత్రమే యుద్ధం చేయాలి అనుకుంటే పెద్ద పొరపాటు. సోల్జర్స్ బార్డర్లో చేస్తూనే ఉన్నారు అహర్నిశలు, ఇది వేరే విషయం అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దట్స్ డిఫరెంట్. బట్ ఇండియన్ సిటిజన్స్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరులుగా మనం ఇక్కడ సైలెంట్గా కూర్చోవడం కాదు, మనం చేయాల్సింది యుద్ధం. సో యాక్చువల్గా యుద్ధం చేయాల్సింది వి ద సిటిజన్స్ ఆఫ్ ఇండియానే. ఏం యుద్ధం చేయాలి, ఎలాంటి యుద్ధం చేయాలంటే, ముఖ్యంగా ఎవరు యుద్ధం చేయాలంటే ఇండియన్ యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ ఇండియన్ యంగ్స్టర్స్ ఈరోజు ప్రపంచ దేశాలపైన, నాట్ ఓన్లీ ఆన్ చైనా అండి, ప్రపంచ దేశాలపైన గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాలపైన మనం యుద్ధం ప్రకటించాలి. ఎటువంటి యుద్ధం అంటే సో ఇండియన్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్కి ఉన్నంత తెలివితేటలు మరెవ్వరికీ లేవండి. వీఆర్ ఆల్ హైలీ టాలెంటెడ్ అన్న విషయంలో డౌటే లేదు. ప్రతి విషయాన్ని మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. గుండు సూదుల ఉత్పత్తుల దగ్గర నుంచి సో మ్యాక్సిమం ప్రతి విషయాన్ని మన ఇండియన్ యంగ్స్టర్స్ ఉత్పత్తి చేసేలాగా మనం తయారవ్వాలి. సో అలా మన ప్రోడక్ట్స్ని మనమే తయారు చేసుకునే ఏ రోజు పూర్తిగా వస్తుందో అప్పుడు మాత్రమే ఇండియా క్యాన్ డెవలప్ అండ్ వీ క్యాన్ ప్రౌడ్లీ సే దాట్ నో బడీ క్యాన్ బీట్ ఇండియా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద లెక్చర్ చెప్తున్నానన్న విషయంగా ఆలోచించొద్దు. ప్రాక్టికలీ దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. సో బాయ్కాట్ చైనీస్ ప్రోడక్ట్స్ అనేది కాదండి, ప్రమోట్ ఇండియన్ ప్రొడక్షన్ అనే స్లోగన్ని తీసుకోండి, ప్రమోట్ ఇండియన్ ప్రోడక్ట్స్ అనే స్లోగన్ని తీసుకోండి. సో ముందుకు తీసుకెళ్ళండి, దీన్ని ప్రాక్టికల్గా అమలు పరచండి. సో ఇది జరిగిన రోజున
we will be the superpower of the world. There is no doubt in that. So with this note, I'll catch you up in another interesting video. This is Gananath Shankar signing off from this particular video. Bharat Mata ki Jai.